ప్రాంతం ఏదైనా అంశం ఏదైనా ఇష్యూ ఏదైనా పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో మట్టిపాలవుతున్నాయి విలువైనటువంటి కలప సంపద. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ ఎక్కువగా కలప సంపద లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని పూర్తిగా అధికారులు వినియోగించుకోవడంలో అక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో వృధాగా అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వానకు తడిచి ఎండకు ఎండి పూర్తిగా అది చెదలబట్టి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కలప సంపద. దీనికి సంబంధించి దాదాపుగా ₹1,00,000 విలువైనటువంటి కలప మట్టిపాలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా అధికారులు చెల్లడం లేదు, పట్టించుకున్నట్టు వైనం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏజెన్సీలో వేలాది ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఫారెస్ట్ లో ఉన్నటువంటి విలువైన వందల సంవత్సరాల కాలం నాటి కలప విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కలపను ఫారెస్ట్ అధికారులు అక్కడ పడిపోయినటువంటి చెట్లను వాటిని సైజుల్లో కట్ చేయడం కానీ, లేకపోతే వాటిని చెట్లను తీసుకొచ్చి కలప డిపోలో పెట్టి దాన్ని ఆదాయ వనరుగా మలుచుకునేందుకు అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం ప్రజాధనం వృధా అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఆ యొక్క వరదల్లో నుంచి వరదలు వెళ్ళేటప్పుడు కావచ్చు, అలాగే పైనుంచి వరదలకు కొట్టుకొచ్చేటువంటి ఈ యొక్క వాగుల్లో కొట్టుకొచ్చేటువంటి చెట్లు కావచ్చు, అలాగే కూలిపోయినటువంటి చెట్లు కావచ్చు, అలా పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయినటువంటి పరిస్థితి ఫారెస్ట్ లో చూసినట్టయితే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కలపను ఫారెస్ట్ అధికారులు ఆ యొక్క కలపను తీసుకొచ్చి కలప డిపోలో పెట్టి వాటిని ప్రతి నెల వేలంపాట నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ఇంత నిర్లక్ష్యమా? ఫారెస్ట్ కలపను తెచ్చి డిపోలో పెట్టి ఆ వేలంపాట వేయటంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క విలువైన కలపను ఎందుకు ఇలా మట్టిపాలు చేస్తున్నారు? వానకు తడిసి అలాగే ఎండకు ఎండి పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కలప అక్కడ ఉన్నప్పుడు చెదకు మట్టిపాలై మట్టిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతటి విలువైనటువంటి కలపను మనం విజువల్స్ లో చూస్తున్నాం. గత వర్షాకాలం అప్పుడు దమ్మపేట నుంచి ఈ యొక్క పాల్వంచ వరకు, ములకలపల్లి వరకు ఉన్నటువంటి అడవిలో ఏదైతే ఉందో ఆ యొక్క కలప వర్షాలకు రోడ్లకు అడ్డంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క కలప సైజుల్లో కట్ చేసి రోడ్డు పక్కనే వదిలేశారు. అంటే వాటిని తీసుకురావడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? వాటిని ఎవరైనా అంటే కలప దొంగలు దాన్ని తీసుకెళ్ళినట్టయితే అవి దొంగల పాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంతటి విలువైన కలపను ఆ యొక్క అధికారులు, సంబంధిత ఫారెస్ట్ అధికారులు, ఆ యొక్క బీట్ ఆఫీసర్ నుంచి, అలాగే రేంజర్ స్థాయి నుంచి, అలాగే డిఎఫ్ఓ వరకు, ఎఫ్డిఓ అంటే ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళు రోడ్లమ్మటి వెళ్తున్నప్పుడు, ప్రధాన రహదారులమ్మటి ఇంత విలువైన కలప వేస్ట్ గా పడి ఉన్నప్పటికీ, అది కలప చదపట్టి మట్టిలో కలిసిపోతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇది ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి ఇంత విలువైన కలపను ఈ విధంగా వదిలేశారంటే ఇంకా ఫారెస్ట్ లోపల ఎంత విలువైన కలప ఉన్నదని చెప్పుకోవచ్చు. అసలు ఇంత నిర్లక్ష్యానికి అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు వహిస్తున్నారని చెప్పేసి కూడా ప్రజల నుంచి పలు ఆరోపణలు తావిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క కలపను స్మగ్లర్లు ఎత్తుకెళ్ళినట్టయితే ప్రజాధనం దొంగిలించబడుతుంది. ఈ యొక్క సంబంధిత శాఖ ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నది అని చెప్పేసి కూడా ప్రజల నుంచి వాళ్ళ ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కలప దొంగల కోసం అలా రోడ్డమ్మటి పక్కన పడేశారా? లేకపోతే వాళ్ళతోటి ఏమైనా లాలూచి ఉందా? కలప స్మగ్లర్లతోటి ఆ యొక్క సంబంధిత అధికారులకు ఏమైనా లాలూచి ఉన్నదా అనేది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది రాజశేఖర్. అన్నట్లు ప్రధానంగా వృక్ష సంపదను కాపాడాల్సినటువంటి ఫారెస్ట్ అధికారులు ప్రధానంగా ఏదైతే ఎక్కువ ఏళ్ళు అయిన తర్వాత వృక్ష సంపద ఆటోమేటిక్గా పడిపోయినటువంటి పరిస్థితి, దాన్ని సంరక్షించాల్సిన అవసరం, దాన్ని ఆదాయ వనరులుగా మార్చాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో సో పూర్తిగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది కూడా వివరించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? దీని నష్టం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? మనకేమైనా అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మనం చూసినట్లయితే రాజశేఖర్, రోడ్లమ్మటి పడేసినటువంటి
పడిపోయినటువంటి వర్షాకాలంలో పడిపోయినటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. వాటి సైడ్ చూస్తే కనీసం 4 అడుగులు 3 అడుగులు చెక్క తేలేటువంటి కలప చెట్లు ఈ యొక్క రోడ్లమ్మటి అడ్డంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ఈ యొక్క చెట్లను సైజులుగా కట్ చేసి అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇన్ని నెలలైనా కూడా వర్షాకాలం పోయింది, చలికాలం పోయింది, వేసవికాలం వచ్చింది. అంటే ఇన్ని నెలలైనా కూడా ఫారెస్ట్ అధికారులు వర్షాకాలంలో పడిపోయినటువంటి చెట్లను రోడ్లమ్మటి ఉన్న వాటినే ఈ యొక్క ఆదాయ వనరుగా మర్చుకోలేకపోతున్నటువంటి చేతగానటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క శాఖ ఎందుకు ఉన్నదనేది కూడా ప్రజలకు పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంతటి విలువైన కలపను ఇలా అధికారులు ఎందుకు వదిలేశారు? ఎవరైనా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు వృధాగా పడుందంటే వాళ్ళు అలాగే వదిలేస్తారా? వాళ్ళ సొమ్ములైతే అలాగే వదిలేస్తారా? ప్రజాధనం కాబట్టే కదా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నదని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అధికారులు ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లను ఎలా కాపాడగలుగుతారనేది కూడా ప్రజల్లో ఉత్పన్న అవుతున్నటువంటి ప్రశ్నలు. రాజశేఖర్, ఎస్ శ్రీనివాస్, మరొక అంశం ప్రధానంగా చూసుకుంటే ఇంతవరకు గతంలో ఎప్పుడైనా వేలంపాట ఇలాంటి కలపకు సంబంధించి వేసినటువంటి అధికారులు సందర్భాలు ఉన్నాయా? సో ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇది నిర్లక్ష్యం అనేది ఎప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి? గతంలో ఎప్పుడైనా వేలంపాట వేసి దాన్ని ఆర్థిక వనరుగా మార్చే ప్రయత్నం గతంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి? అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి చెక్ పోస్టుల వద్ద కావచ్చు, పట్టుకున్న వాహనాలు కావచ్చు, అలాగే వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళ పర్యవేక్షణలో ఎక్కడైనా కలప స్వాధీనం చేసుకున్నట్లయితే ఈ యొక్క కలపను ప్రభుత్వ కలప డిపోలకు తరలించి అక్కడ ప్రతి నెల ఒక తారీఖు పెట్టుకొని ఆ తారీఖున వీళ్ళు కలప పాటను నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పాల్వంచలో 10వ తారీఖు పెడుతున్నారు, అలాగే భద్రాచలం ఉంది, అలాగే ఇంకా దమ్మపేటలో అశ్వరావుపేటలో ఉన్నది. అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కలప డిపోలకు ఆయా పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ లో వేస్ట్ గా పడున్నటువంటి కలపను కూడా ఆయా డిపోలకు తరలించి వేలంపాట నిర్వహించినట్టయితే ఫారెస్ట్ కు ఎంతో కొంత ఆదాయ వనరుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ యొక్క కలప విలువైన కలప లక్షలాది రూపాయలు కలప విలువైనటువంటిది ఈ యొక్క మట్టి పాలయ్యి చెదలు పట్టి మెత్తి పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు ఉంటుంది? ఈ యొక్క ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు స్పందించి తక్షణమే ఈ యొక్క విలువైనటువంటి ఫారెస్ట్ లో వేస్ట్ గా చెదబట్టి మట్టిలో కలిసిపోయేటువంటి ఈ యొక్క కలపను తరలించి వెంటనే డిపోలకు తరలించి ఆదాయ వనరుగా మర్చుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్.